వెల్కమ్ టు మూవీ చిట్ చాట్. హనుమాన్ మూవీ రివ్యూ. ప్రశాంత్ వర్మ ప్రయోగాలకి మారు పేరు. కల్కి, జాంబిరెడ్డి ఇలా అన్నీ కూడా డిఫరెంట్ మూవీస్ తీశారు. ఈసారి హనుమాన్ అంటూ మన ముందుకు వచ్చారు. ఈ సినిమా రిలీజ్ అయ్యి వారం దాటిన వసూళ్లు మాత్రం కొంచెం కూడా తగ్గలేదు. మరి హనుమాన్ విశేషాలు ఏంటో చూద్దామా? దీని యొక్క ముఖ్య కథ, మైఖేల్ చిరంతనం నుంచి సూపర్ హీరో అవుదామని కలదంటూ అందుకోసం అడ్డు వచ్చిన తల్లిదండ్రులను కూడా చంపేస్తాడు. మరోవైపు హనుమంతు తన అంజనాద్రి ఊళ్ళో అల్లరి చిల్లరగా దొంగతనాలు చేసుకుంటూ కాలం గడుపుతూ ఉంటాడు. అంజమ్మ తన తమ్ముడు హనుమంతుతో కలిసి ఉంటుంది. మీనాక్షి అయ్యర్ హనుమంతు యొక్క గర్ల్ ఫ్రెండ్. ఇక అంజనాద్రి పాలిగాళ్ళు గజపతి అధీనంలో ఉంటుంది. అక్కడ ఎదురు తిరిగిన వారిని మల్ల యుద్ధంలో ప్రాణాలు తీసేస్తుంటారు. గజపతిని మీనాక్షి ఎదిరిస్తుంది. ఆపదలో ఉన్న మీనాక్షిని కాపాడే ప్రయత్నంలో హనుమంతు నదిలో పడిపోతాడు. అక్కడే హనుమంతుకు రుధిరమణి దొరుకుతుంది. అప్పటి నుంచే హనుమంతుకు సూపర్ పవర్స్ వస్తాయి. ఆ తర్వాత హనుమంతు ఏం చేశాడు, అంజనాద్రి మీద మైఖేల్ కన్ను ఎలా పడింది, హనుమంతు దగ్గర ఉన్న సూపర్ పవర్ని మైఖేల్ దక్కించుకోవడానికి ఏం చేశాడు వంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానమే ఈ హనుమాన్ మూవీ. ఓ సామాన్య వ్యక్తికి అతీంద్రియ శక్తులు వస్తే వాటితో విన్యాసాలు చేయడం అనే కాన్సెప్టులతో హాలీవుడ్లోనే ఎక్కువ మూవీస్ వస్తూ ఉంటాయి. అయితే వీటన్నిటికీ మూలం మన పురాణాల్లోనే ఉంది. మన పురాణాల్లో ఈ పాత్రలన్నీ ఉంటాయి. కానీ మన మేకర్స్ మాత్రం అలాంటి కాన్సెప్ట్స్తో సినిమా తీసేందుకు సాహసం చేయరు. ఎందుకంటే ఇది చాలా హై ఇన్వెస్ట్మెంట్తో కూడిన వ్యవహారం కాబట్టి. కానీ ప్రశాంత్ వర్మ అలాంటి కాన్సెప్ట్ని ఎంచుకున్నాడు. ఇలాంటి సూపర్ హీరో కథలు పిల్లలకు భలే నచ్చుతూ ఉంటాయి. ఈ సంక్రాంతికి పిల్లలకు హాలిడే. పిల్లలకు సాధారణంగా హనుమంతుడు అంటే బాగా ఇష్టం కాబట్టి ఆంజనేయుడి కాన్సెప్ట్ హనుమాన్ సినిమా అంటే సహజంగానే పిల్లలకు మనసు పడుతూ ఉంది. సినిమా ప్రారంభమే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. హనుమంతు పాత్రకు ఎప్పుడైతే సూపర్ న్యాచురల్ పవర్స్ వస్తాయో సినిమా రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి. పిల్లలు ఆ సీన్లను చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. వీటికి తోడు సత్య గెటప్ సీను, ఆహార్యం, కామెడీ పిల్లలను బాగా నవ్విస్తుంది. ప్రథమార్థం అంతా కూడా సరదాగా సాగిపోతుంది. సెకండ్ హాఫ్లో ఎలివేషన్స్ సీన్స్ లెక్కలేనని ఉన్నాయి. కొండలాంటి బండను అవలేలాగా ఎత్తే సీను అద్భుతంగా ఉంటుంది. బుల్లెట్ల వర్షంతో వెనకాల శ్రీరామునుపు రావడం, ఆ సీన్లో అన్నీ కలిపి దండం పెట్టేలా చేస్తాయి. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు చాలా అద్భుతంగా ఉంది. ఇక ఈ మధ్యలో కాస్త సిస్టర్ సెంటిమెంట్ కూడా పండింది. సముద్రగని పాత్ర చెప్పే డైలాగ్స్ అద్భుతంగా అనిపిస్తాయి. ఈ హనుమాన్ సినిమా నార్త్ ఆడియన్స్ను బాగా నచ్చేలా చేయడంలో సెకండ్ హాఫ్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇక చివరిలో ఆంజనేయుడు ఆగమనం అత్యంత అద్భుతంగా కనిపిస్తుంది. కమెడియన్ సత్య పిచ్చుక గూళ్ళ కాన్సెప్ట్ కూడా బాగా నవ్విస్తుంది. ఆ పిచ్చుక సైతం పిల్లల్ని తెగ నవ్వించేస్తూ ఉంటుంది. ఏ విషయంలో చూసుకున్నా సరే హనుమాన్ అందనంత ఎత్తులో ఉంటుంది. టెక్నికల్గా ఈ చిత్రం హై స్టాండర్డ్లో ఉంది. విజువల్స్ మతి పోగొట్టేలా ఉన్నాయి. హనుమాన్ పాట వస్తుంటే రోమాలను నెక్కబొడుచుకుంటాయి. తేజ సజ్జా హనుమంతు పాత్రకు 100% న్యాయం చేశాడు. సముద్రగని పాత్రలో సస్పెన్స్ తెరపై చూస్తేనే ఎక్కుతుంది. మీనాక్షిగా అమృత అయ్యారు ఉన్నంతలో చక్కగా నటించింది. వరలక్ష్మి తన స్థాయికి తగ్గట్టు ఒకే సీను పండింది. వినయరాయ్ విలనిజం మరింతగా చూపించాల్సి ఉందేమో అని అనిపిస్తుంది. పాలిగాడిగా కనిపించిన గజపతి భయపెట్టేశాడు. గెటప్ శ్రీను, సత్య, రోహిణి నవ్వించేశారు. వెన్నెల కిషోర్కి మంచి పాత్ర దక్కింది. ఇలా ప్రతి ఒక్కరూ తన పాత్రను మెప్పిస్తూ చేశారు. చివరగా ఈ మూవీ ఎలా ఉందంటే హనుమాన్ ద ఇండియన్ సూపర్ హీరో సూపర్ హిట్ మూవీ.